ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులందరికీ అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. జనసేన పార్టీ నాయకుడు నెంబర్ 2 అనే పొజిషన్లో ఉన్నారు అని చెప్పేటువంటి నాదెండ్ల మనోహర్ గారు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని మనకి ఇంకా బలం కావాలి, బలం లేకుండా మనం అధిక సీట్లు డిమాండ్ చేయడం, పోటీ చేయడం అనేది కూటమికి అంత మంచిది కాదు, శ్రేయస్కరం కాదు అన్నట్లుగా మొదటిసారి వ్యాఖ్య చేశారు. దీని మీద సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ధైర్యం చెప్పడానికి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా కూటమిలో ఉన్నటువంటి పర్సంటేజెస్ విధానం ఏదైతే 80, 15+5 అనుకుంటున్నారో అది కాదు. ఇంకా రాష్ట్ర స్థాయిగా కూటమిలో జనసేన పార్టీ యొక్క బలం పెరిగింది కాబట్టి మనం ఇంకా ఎక్కువ సీట్లు అడిగేటువంటి పరిస్థితి, లేకపోతే ఎక్కువ సీట్లు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటువంటి స్థానిక సంస్థలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏవైతే పవన్ కళ్యాణ్ గారి కనుసన్నల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తయిన వెంటనే ఎలక్షన్స్కి వెళ్తున్నాము, మనం గట్టిగా పోటీ చేయబోతున్నాం అని చెప్పేసి అని ఆయన ఇచ్చినటువంటి సందేశం. ఒక రాజకీయ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాలని మనం కూలంకుషంగా చర్చించడం కరెక్ట్ కాదు. అయితే ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కూటమి పార్టీల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ ఏదైతే ఉందో స్వతహాగా చాలా బలమైనటువంటి పార్టీ. వితౌట్ జనసేన ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంది, లేకపోతే పరిపాలన అద్భుతంగా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా అనుకుంటే దీని యొక్క కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు అని మాత్రమే చెప్పదలుచుకోం. ఎందుకంటే ద వేరియేషన్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ అండ్ వైసీపీ పార్టీ ఓటింగ్ ఏదైతే ఉందో చాలా స్లైట్ వేరియేషన్ ఉంది. ఈ వేరియేషన్ ని క్రియేట్ చేసింది జనసేన పార్టీ. సో జనసేన పార్టీ ఎవరితో కలిస్తే వారికి అధికారం చేరుతుంది అనేది గత ఎలక్షన్ల ద్వారా మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు జనసేన పార్టీ కూటమి అద్భుతంగా పరిపాలన చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నట్టు విధంగా కరెక్ట్ అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ యొక్క బలం పెరిగింది కాబట్టి సీట్లు కూడా పెరగాలి. ఈ ప్రాతిపదికన రెండోసారి నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనకి అనుగుణంగా సీట్లు పెరుగుతేనే ఆశిద్దాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కూడా అదే రకంగా ఉంటుందని కూడా ఆశిద్దాం. ఎందుకంటే మరొక పక్కన వైఎస్ఆర్సీపీ అధినేత ఏం చెప్తున్నాడంటే ఎక్కడైనా ఎవరైనా పోటీల్లో విరమించుకున్నట్లయితే లేదా ఏకగ్రీవాలు అయినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి దానికి బాధ్యత వహించాలి. అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే ప్రభుత్వాన్ని ఎలా అయితే థ్రెటన్ చేస్తున్నారో అలాగే సొంత నాయకత్వానికి కూడా ఒక చాలా క్రమశిక్షణతో కూడినటువంటి వ్యవహారాలు కానీ చెయ్యకపోయినట్లయితే ఎక్కడైనా మీ పరిధిలో ఏదైనా పంచాయతీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, మున్సిపల్ కౌన్సిల్ కానీ, కార్పొరేషన్లు కానీ ఏకగ్రీవాలు అయితే ఇక మీరు ఆ సీట్ల మీద ఆశలు వదులుకోవచ్చు అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక రకంగా చెప్పాలంటే దారుణంగా వాళ్ళని హెచ్చరించినటువంటి వాస్తవం. ఈ రకంగా చూస్తే కూటమి వర్సెస్ వైసీపీ లోకల్ పోరు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, అద్భుతమైన పరిపాలన అందించినట్టయితే ఖచ్చితంగా కూటమి వైపునే ప్రజలు ఉంటారు. లేదు మేము అద్భుతంగా పరిపాలన చేస్తున్నాము కానీ ప్రజలు ఎందుకో వైసీపీకి ఓటేశారు అని చెప్పేసి గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు లేదా ఆయన అనుకున్నట్లు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా కూటమి యొక్క బలం తగ్గి గణనీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకుంటుంది. ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఏదైతే ఉందో ఆ తేడా ఏదైతే ఉందో ఆ జోష్ వైసీపీకి వస్తుంది. సో ఖచ్చితంగా మనం వేచి చూడాలి. రైట్. ఈ ఏవైతే నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, పార్టీ యొక్క పోస్టులు కానివ్వండి, ఇరు వర్గాల్లో అటు వైసీపీలో కానివ్వండి, ఇటు తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, జనసేన పార్టీలో కానివ్వండి. అయితే వెంకటేష్ గారు, ఇక్కడ ఏదైతే ఇప్పుడు పార్టీలు కారణాలు చెప్తున్నాయో, ఒక కుటుంబం లాంటి దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కారణాలు చెప్తున్నాయో, ప్రజలు అవన్నీ పట్టించుకోకపోవచ్చు అనుకుంటారా? ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది సార్వత్రిక ఎన్నికలకి ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా అంతే ఇంపార్టెంట్ అయి ఉంటుందంటారు.
ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇది ఖచ్చితంగా కూటమి పార్టీకి ఎంతవరకు వెసులుబాటు ఉందో నాకైతే తెలియదు గానీ, వైఎస్ఆర్‌సీపీకి పార్టీకి మాత్రం ఇది ఈ స్థానిక పోరు ఏదైతే ఉందో, ఇది చాలా కత్తి మీద సాము లాంటిది. గతంలో ఎలా అయితే మేము వాలంటీర్ల ద్వారా పరిపాలన చేస్తున్నాం కాబట్టి అందరూ ఓట్లేస్తారు అని చెప్పేసని ఆ రోజు అనుకున్న మాట వాస్తవం. సో పార్టీ కార్యకర్తలు ఎవరైతే గ్రామ స్థాయిలో కానివ్వండి, వీధి స్థాయిలో కానీ ప్రతి వీధికి ఒక నాయకుడు ఉంటాడు. వాడే అక్కడ ఉన్న ఓటర్లను తీసుకెళ్లి ఓటేయించేటువంటి పరిస్థితి. ఈ కార్యకర్తల్ని వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత కాస్త నిర్లక్ష్యం చేశారు అని చెప్పేసి తానే స్వయంగా ఒప్పుకున్నారు. ఈసారి పరిపాలన అంటూ వస్తే జగన్ 2.0 వస్తే అది కార్యకర్తలకు తగినంత న్యాయం చేస్తాననటంలోనే జగన్ గారి యొక్క ఉద్దేశం. గత పరిపాలనలో జరిగినటువంటి పొరపాట్లను ఒప్పుకుని స్వయంకృత అపరాధాలన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసుకుని ఎలక్షన్కి వెళ్తామని అన్నారు. దానిలో ప్రైమరీ ఫేజ్ ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగా దీన్ని మనం చూడాలి. ఏ మేరకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు యాక్టివేట్ అయ్యారు, వారి యొక్క కార్యకర్తలు ఏ మేరకు గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని యాక్టివేట్ చేసి ఓటర్లని తీసుకెళ్లి ఓట్లు వేయించారు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రకటనలే కాదు, ఆ ప్రకటనలను ఖచ్చితంగా కార్యకర్తలు తదనుగుణంగా ఓటర్ల వరకు తీసుకెళ్లారా లేదా అనేది ఈ పోరు ఏదైతే ఉందో, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా ఆ పార్టీకి ఒక రెఫరెండం లాగా తయారవుతుంది. రైట్ వెంకటేష్ గారు, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీకు అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఎస్, అక్షర్ సత్యం గారు, ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు చేసిన గత 2 రోజుల నుంచి చేసిన కీలక వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? జనసేన పార్టీని ఎదుగుదలకు అడ్డుపడుతున్నారన్న మనోహర్ గారని కొంతమంది మాట్లాడే వాళ్ళకి మాటలకి మీరేం చెప్తారు? రానున్న రోజుల్లో జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో తన బలాన్ని చాటనుందా? సార్ ఇప్పుడే మన సోదరు వెంకటేష్ గారు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఈవెన్ ఒక్క స్థానంలో అయినా సరే ఇది ఏకగ్రీవం అవుతే ఆ ఇన్ఛార్జిని రెస్పాన్సిబుల్ చేసి ఇన్ఛార్జ్ మీద యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. అంటే ఓడిపోయాము, మాకు బలం లేకే ఓడిపోయాము, అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత గట్టిగా పనిచేస్తున్నారంటే గెలుస్తామని నమ్మకాన్ని కలిగిస్తున్నారు తన పార్టీ కేడర్కి. తను వేద్దాం అనుకున్న ప్రజలకి, వేయకూడదనే ప్రజలు కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాడు ఆయన. అలాగే లోకేష్ గారు కూడా ఎందుకో మన పార్టీ ఇంత గట్టిగా ఉంది, మన అధికారంలో ఉన్నాం, మన 45 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, అధికారులు ఉన్నా కానీ మనకు 80% మనం పోటీ చేస్తాం, స్థానాలన్నీ మనయే, మీరు గట్టిగా పనిచేయండి అనే నమ్మకాన్ని లోకేష్ గారు కల్పిస్తున్నారు తన పార్టీ కేడర్కి. అది పార్టీ యొక్క అధినాయకుల లక్షణం. అది ఏ పార్టీ అధినాయకుడైనా సరే. ఈవెన్ తెలంగాణ పార్టీ వెళ్తే కవిత గారు కూడా బుద్ధస్తమాన్ని కొలిస్తే ఆమె పక్కన మీటింగ్ పెడితే 10 మంది కూడా రారు. ఆమె నేను ముఖ్యమంత్రి అవుతానంటది. ఆమె నేను ముఖ్యమంత్రి అవుతే పలానా చేస్తానని చెప్తుంది. కేఏ పాల్ గారు కూడా నేను ముఖ్యమంత్రి అవుతాననే చెప్తారైనా, ఒక్కరు కూడా రాడు. అది ఒక పార్టీ అధినాయకుల లక్షణం. మీరు ఏదైనా పోస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే నేను యాంకరింగ్ బాగా చేయగలను, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఛానల్ హ్యాండిల్ చేయగలను అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో తీసుకుంటారు. కానీ నాకు ఏ హూ రాదు, నేను ఏ హూ నేర్చుకోలేదు, నాకు నోరు ఇప్పారు భయం అంటే మిమ్మల్ని ఎవరు తీసుకుంటారు సార్? ఎన్ని కథ ఎందుకు చెప్తున్నానంటే ఈ రూల్స్ జనసేన వాళ్ళకి వర్తించాలి. మా పార్టీ బలంగా ఉంది, మాకు ఇదిగో బలమైన సామాజిక వర్గాల మద్దతు ఉంది, ఒక మాకు యూత్ ఐకాన్ మొత్తం యూత్ అంతా మా వెనకాల ఉన్నారో అన్ని వర్గాల నుంచి మాకు మద్దతు ఉంది, మాకు పొత్తు లేకపోయినా ఒక 70-80 నియోజకవర్గాల్లో మేము ఫలితాన్ని ప్రభావం చేయగలం.